జై హో భారత్! చక్ దే ఇండియా అలాంటి మాటలాడే విధంగా భారత ఉమెన్స్ జట్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వరల్డ్ కప్‌ని భారతదేశానికి అందించి క్రీడాభిమానులందరినీ కూడా గత రాత్ర ఎంతో ఉత్సాహంలో మునిగి తేలేలా చేశారు. అయితే ఈ విజయం వెనుక ఉన్నటువంటి కష్టం గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే జనరల్‌గా ఆడపిల్లలంటే ఒక సాఫ్ట్‌నెస్ లేదనుకుంటే ఒక సెన్సిటివ్ అనేటువంటి ఇలాంటి రోజుల్లో ఒక భారతదేశానికి అత్యంత కష్టతరమైనటువంటి క్రికెట్ లాంటి క్రీడలో ఒక వరల్డ్ కప్ సాధించడం అనేది కూడా భారత మహిళలకు, అలాగే భారత ప్రజలకు కూడా ఒక చరిత్రాత్మకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశము నిన్న రాత్రి జరిగినటువంటి వరల్డ్ కప్. ఎందుకంటే సాధారణంగా వరల్డ్ కప్ అనేది అందులో క్రికెట్ అంటే ఇండియాలో మెయిన్‌గా మాట్లాడుకునేది పురుషుల జట్టు గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ పురుషుల వరల్డ్ కప్ గెలుచుకున్నాం. అలాగే రిమైనింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలు కావచ్చు, లేదనుకుంటే ఐపీఎల్ లాంటి ఈవెంట్స్ కావచ్చు, ఇట్లాంటి గేమ్స్‌లో కూడా చాలా కప్పులు భారతదేశానికి సొంతమయ్యాయి. కానీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ అనేది ఉమెన్స్ టీమ్‌లో ఇప్పటికే భారతదేశానికి సాధించి ఒక ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు, అలాగే క్రీడాభిమానులకు కూడా ఒక శుభవార్త అందించింది ఇండియా ఉమెన్స్ టీమ్. అయితే ఉమెన్స్ క్రికెట్‌లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే సెమీఫైనల్స్‌లో మనం ఆస్ట్రేలియాతో తలపడ్డప్పుడు జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు కావచ్చు, కొన్ని ఎమోషన్స్‌తో కూడుకున్నటువంటి సిట్యుయేషన్స్ కావచ్చు, భారతదేశాన్ని ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్‌లోకి నెట్టాయి. ఎందుకంటే ఒక మహిళలు అనగానే ఒక సాఫ్ట్ కార్నర్, సెన్సిటివ్ కార్నర్ ఉంటది. అందులో వాళ్ళు చూపించేటువంటి అభిమానం కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి కసి కావచ్చు, లేదా వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్ని ఇన్స్పిరేషన్ చేసే విధంగా కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే జెమిమా ఇన్నింగ్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఆడిన ఇన్నింగ్స్ సెమీస్‌లో నెగ్గి నేరు ఫైనల్‌లోకి రావడానికి దోహదపడింది తమ ఇన్నింగ్స్. సో, అలాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి సెమీఫైనల్స్ మ్యాచ్ గురించి మనం మాట్లాడితే. సో, అందరికీ జెమిమా ఆడిన ఇన్నింగ్స్ మాత్రమే గుర్తుంటది. సో, అది చాలా కీలకంగా మారింది సెమీస్‌లో విన్ అవ్వడానికి. అనంతరం ఫైనల్‌లో ఎంటర్ అయింది. ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాతో భారత్ ఏ విధంగా ఆడింది గత రాత్రి మనందరం కూడా చూసాం. సో, అందులో కూడా కొన్ని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా దీప్తి గురించి మాట్లాడుకోవాలనుకుంటే తను 5 వికెట్లు తీసి సుమారుగా తను క్రికెట్ బ్యాట్‌తో కూడా సమాధానం చెప్పి విజయంలో కీలకంగా మారితే, అదే విధంగా తను చూపించేటువంటి చొరవ కావచ్చు, లేదనుకుంటే జమీమా లాంటి క్రికెటర్ కూడా గత మ్యాచ్‌లో కూడా కొంతవరకు తమ పోరాట పటిమ చూపించినప్పటికీ కూడా ముఖ్యంగా షఫాలి లాంటి క్రీడాకారిణి, అలాగే దీప్తి లాంటి క్రీడాకారిణి, అలాగే స్మృతి మందాన లాంటి క్రీడాకారులు కూడా ఆడేటువంటి ఇన్నింగ్స్ కూడా చాలా చక్కగా ఉండి ఎంతోమందికి క్రీడాభిమానులకు ముఖ్యంగా మహిళలకి క్రికెట్‌పై మక్కువ చూపే విధంగా వాళ్ళ యొక్క ఇన్నింగ్స్‌లున్నాయి. సో, అయితే ఈ వరల్డ్ కప్ సాధించిన తర్వాత జరిగే పరిణామాలేంటి? ఎందుకంటే జనరల్‌గా ఒక గంటో, ఆ రాత్రో నెక్స్ట్ డే వరకు ఆ యొక్క సెలబ్రేషన్స్ ఉంటాయి. తర్వాత మామూలుగానే జరుగుతూ ఉంటది జనరల్‌గా. కానీ ఈ వరల్డ్ కప్ భారతదేశానికి ఎందుకు అంత ముఖ్యం? లేదనుకుంటే వరల్డ్ కప్ సాధించిన తర్వాత దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే జనరల్‌గా క్రీడాకారులు అనేసరికి పురుషులే గుర్తొస్తారు, మహిళలు గుర్తురారు అనేది మనం గతం మాట్లాడాం. కానీ ఈ వరల్డ్ కప్ భారతదేశానికి ఈ వరల్డ్ కప్ రావడం పట్ల మహిళల్లో క్రీడా స్ఫూర్తి పెరిగిపోతుంది. మహిళలకి క్రికెట్ పట్ల మక్కువ కలగబోతుంది. ఏదైతే భారతదేశంలో మహిళా క్రికెట్‌కి ఉన్నటువంటి ముఖ చిత్రం మారబోతుందనేటువంటి మాటలైతే మాత్రం 100కి 100% మనం వాస్తవమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా కూడా ఈ వరల్డ్ కప్ గత రాత్రి జరిగినటువంటి మ్యాచ్. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్ని వరల్డ్ కప్‌లు చేజారిపోయాయో, మహిళా క్రీడాకారులకి ఎంత బాధను మిగిల్చిందో మన గతం ఒకసారి ప్రీవియస్‌గా మనం చూసాం. వాటన్నిటిని నెమరు వేసుకుంటే ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ అనేది కూడా ఒక సెంటిమెంటల్, ఎమోషనల్‌తో కూడుకున్నటువంటి కప్పుగానే మనం చెప్పుకోవాలి. సో, అలాంటిది ఇలాంటి వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించడం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ఉమెన్స్ క్రికెట్ పట్ల ముఖ చిత్రం మారబోతుంది. చాలామందికి క్రికెట్ పట్ల ఆసక్తి పెరగబోతుంది. రానున్న రోజుల్లో ఉమెన్స్ కూడా క్రికెట్‌తో పురుషులతో పాటు సమానంగా రాబోతున్నారటువంటి అంచనాలు కూడా ఈ మ్యాచ్‌తో తేటతెల్లమయ్యాయి. సో, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా క్రికెట్ ఈ వరల్డ్ కప్ అయితే ఒక ఎత్తు అయితే సెమీఫైనల్, ఫైనల్ కూడా ఒక ఎత్తు. ఎందుకంటే భారతదేశంలో సగం క్రీడాభిమానులు పర్టిక్యులర్‌గా క్రికెట్ మ్యాచ్‌ని ఫాలో అయినప్పటికీ కూడా ఏదైతే సెమీఫైనల్‌లో జమీమా ఆడిన ఇన్నింగ్స్ నుంచి విన్నింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా 50% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఖచ్చితంగా దీని మీద కాన్సంట్రేట్ చేసి ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ చూడాలి అనేటువంటి కాన్సంట్రేషన్ ఖచ్చితంగా చేసి ఉంటారనేదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్. సో, అనంతరం ఫైనల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అది ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. సో, అందులో సండే కావడం పట్ల చాలామంది కూడా ఈ మ్యాచ్‌ని కాన్సంట్రేట్‌గా చూడాలి.
రాత్రి 1 అయినా 12 అయినా 2 అయినా ఖచ్చితంగా ఫైనల్ వరకు చూడాలనేటువంటి ఇంటెన్షన్‌తో ఖచ్చితంగా ఈ మ్యాచ్‌ని చూసుంటారని అనుకోండి. సో, అంత స్టేడియంలో కూడా మనం చూడొచ్చు. ఎంత సపోర్ట్ వచ్చింది. స్టేడియం గ్యాలరీలో క్రీడాభిమానులు ఎంత ఉత్సాహంగా ఆల్మోస్ట్ స్టేడియం ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితికి ఈరోజు ఉమెన్స్ క్రికెట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా సెమీఫైనల్‌లో జరిగినటువంటి మ్యాచ్ విన్నింగ్, అలాగే ఫైనల్ ఆస్ట్రేలియాతో అందులో ఆదివారం కావడం కూడా ఒక కాజ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, మనం ఎందుకంటే పదే పదే ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి చెప్పినట్టు ఒక ఎమోషన్స్‌తో కూడుకున్నటువంటి మ్యాచ్. వాళ్ళ యొక్క భావోద్వేగాలు కావచ్చు, వాళ్ళ యొక్క కన్నీళ్ళు కావచ్చు, లేదనుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దాన్ని, ఆ కప్పు విన్నింగ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి విధానం కావచ్చు, ఖచ్చితంగా చాలామంది ఇది ఒక ఇన్స్పిరేషన్‌గానే చెప్పుకోవాలి. సో, ఇప్పటికైనా భారతదేశం లాంటి క్రీడలకు ప్రాధాన్యత తక్కువ ఉంటది, క్రీడల ప్రాధాన్యత తక్కువ ఉంటది అనేటువంటి ఏదైతే అపోహ ఇండియాలో ఉందో, ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి అది కొంత డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. భారత ప్రభుత్వం ఇప్పుడు కూడా క్రీడలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కావచ్చు, లేదనుకుంటే క్రీడలకు ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇటీవల కాలంలో చాలా పర్టిక్యులర్‌గా వాటికి కేటాయించినటువంటి ప్రయారిటీ వాటికి ఇస్తూనే ఉంది. కానీ అది ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి నెగెటివ్ కావచ్చు, దాని నుంచి బయటికి రావాల్సింది క్రీడాకారులు, అలాగే భారత ప్రజలు. కానీ ప్రభుత్వాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఏ కోటాలో విడుదల చేయాల్సిన నిధులు కావచ్చు, ఎంతవరకు ప్రయారిటీ కావచ్చు, అందులో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా క్రీడలకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంది కాబట్టి సో, అందులో ఎటువంటి సందేహం లేదు. టాలెంటే ఉండాలి గానీ, గ్రౌండ్ లెవెల్‌లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా గుర్తించి ఖచ్చితంగా ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయికి తీసుకెళ్లేటువంటి సపోర్ట్ అయితే మాత్రం ప్రభుత్వం తరపున అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా దొరుకుతుందనే నేను అనుకుంటున్నాను. సో, అందులో ఐసీసీ లాంటి ఒక దీనిలో మన భారతదేశం చెందినటువంటి జైషా లాంటి వ్యక్తి చైర్మన్‌గా ఉండడం కూడా క్రికెట్‌కి ఒక పెద్ద ప్లస్‌గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లో భారతదేశం చెందినటువంటి వ్యక్తి చైర్మన్‌గా ఉండడం కూడా భారతదేశానికి కొంత సపోర్ట్ అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సపోర్ట్ కనిపిస్తుందనేది కూడా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో క్రికెట్ స్టేడియాల్లో ఆధునికీకరణ కావచ్చు, లేదనుకుంటే క్రీడాకారులకు కల్పించే ప్రోత్సాహాలు కావచ్చు, ఏదైతే అసోసియేషన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్‌లో మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాలను సరిదిద్ది ఏవైతే స్టేడియాలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, అలాగే వాళ్ళు కల్పించేటువంటి సదుపాయాల పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా సదుపాయాలు కల్పించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇంటెన్స్‌తో ఖచ్చితంగా పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఆ వాతావరణం క్రీడా రంగంలో కొనసాగుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. సో, ఏది ఏమైనప్పుడు గత రాత్రి జరిగినటువంటి మ్యాచ్ విన్నింగ్ మాత్రం ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా సెలబ్రేషన్స్‌ను ఇచ్చింది. అలాగే సేమ్ టైము మహిళలు క్రికెట్ పట్ల, అలాగే క్రీడల పట్ల ఉన్నటువంటి ఏవైతే కొంత అపోహలు ఉంటాయో వాటన్నింటిని కూడా పారద్రోలి ఖచ్చితంగా మళ్ళీ క్రికెట్ పట్ల మక్కువ చూపే విధంగా గ్రామ స్థాయిలో కావచ్చు, లేదా జిల్లాలో, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, క్రీడాకారులు ఖచ్చితంగా మళ్ళీ మహిళల రంగంలో ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఆ ఒక ఏదైతే భౌగోళిక ముఖచిత్రం ఉంటుందో వాటన్నింటి కూడా క్రికెట్ రంగంలో ఖచ్చితంగా వాటిని చూపించారు. సో, మహిళలకి వీళ్ళంతా కూడా సపోర్టివ్‌గా నిలిచి ఖచ్చితంగా మహిళలు రాబోతున్నారు ఈ వరల్డ్ కప్ విన్నింగ్‌తో అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఏది ఏమైనప్పుడు కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి భారత మహిళా టీంకి అయితే మాత్రం మన ఛానల్ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.